అందరికీ నమస్కారం. మనం ఆహారం చేతులతో తీసుకోవటం వల్ల దాని వెనక ఉన్న శాస్త్రీయ విజ్ఞానం గురించి తెలుసుకుందాం. మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో చేతులతో భోజనం చేయటం సాధారణమైన పద్ధతి. ఇది కేవలం ఆచారం మాత్రమే కాకుండా శాస్త్రీయంగా కూడా అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మన వేళ్ళు పంచతత్వాలను కలిగి ఉంటాయి. థంబ్ ఫింగర్ అగ్నితత్వం, ఇండెక్స్ ఫింగర్ వాయుతత్వం, మిడిల్ ఫింగర్ ఆకాశతత్వం, రింగ్ ఫింగర్ భూతత్వం, లిటిల్ ఫింగర్ జలతత్వం. చేతులతో తినడం వల్ల ఈ తత్వాల సమతుల్యత కాపాడబడి ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆహారాన్ని వేళ్లతో తాకినప్పుడు మెదడుకి సంకేతం వెళ్ళి జీర్ణ రసాలు సక్రమంగా ఉత్పత్తి అవుతాయి. హైజీన్ కారణంగా కొంతమంది చేతులతో కాకుండా స్పూన్లతో తింటారు. కానీ చేయి కడిగి చేతులతో తినడం వల్ల మిక్రోబయం అంటే మంచి బ్యాక్టీరియా స్థాయిని బలపరుస్తుంది. చేతులతో తినడం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ఎంతో మేలు చెందుతుంది. మన పురాణాలు, సంస్కృతిలో కూడా భోజనాన్ని దైవంగా చూస్తారు. సుస్వాదనం, ఆరోగ్యకరం, శాస్త్రీయం. తినేటప్పుడు సుఖాసనంలో ఎందుకు కూర్చుంటారు? మనం భోజనం చేసేటప్పుడు క్రాస్ లెగ్స్ పెట్టి అంటే సుఖాసనంలో కూర్చోవటం వల్ల జీర్ణాశ్రయము మరియు అగ్నితత్వము సమతౌల్యంలో ఉంటాయి. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఇలా కూర్చోవటం వల్ల అధికంగా తినకుండా శరీర బరువు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ పోజులో కూర్చోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి తినే ఆహారాన్ని పూర్తి శ్రద్ధగా, కృతజ్ఞతాభావంతో తినగలము. సాంప్రదాయాలని అనుసరించి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తినగానే వాటర్ ఎందుకు తాగకూడదు? భోజనం చేసిన వెంటనే నీరు తాగితే పేగులలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ డైల్యూట్ అయ్యి ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా చేయటమే కాకుండా ఎసిడిటీ మరియు ఇండైజెషన్ వస్తుంది. పూర్తిగా ఆహారం జీర్ణం కాకుండా ఫ్యాట్ పెరుగుతుంది. గాలి ఎక్కువగా ఏర్పడి బ్లోటింగ్ సమస్య కూడా వస్తుంది. అందువల్ల భోజనం చేశాక 30 నిమిషాలు కనీసం 15 నిమిషాల తర్వాత నీరు త్రాగటం ఆరోగ్యానికి మేలు కలిగించే మార్గం. నీరు సరైన సమయానికి తాగితే ఔషధం. భోజనం వెంటనే తాగితే విషం. ఆహారం వెంటనే నీరు త్రాగితే వ్యాధులకు ఇన్విటేషన్ పంపినట్లే. శరీరానికి నీరు జీవం, కానీ సమయానికి తాగితేనే జీవనోపాయం. ఓం తస్సత్.